What is patching? Patching is the process of applying updates to software, operating systems, or hardware to fix security vulnerabilities, bugs, or performance issues. సో ఈ ప్యాచింగ్ అనేది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ అప్డేట్స్ టు సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి కానీ, లేకపోతే హార్డ్వేర్కి సంబంధించి కానీ ఈ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేస్తూ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్డేట్స్ని మన సిస్టంలో అప్డేట్ చేసుకోవడమే ఈ ప్యాచింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇందులో బగ్ ఫిక్సెస్ అయినా ఉండొచ్చు, లేదంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్కి సంబంధించిన ఫిక్సెస్ అయినా ఉండొచ్చు. పర్పస్ ఆఫ్ ప్యాచింగ్: ఫిక్స్ సెక్యూరిటీ ఫ్లాస్ బిఫోర్ అటాకర్స్ ఎక్స్ప్లాయిట్ దెమ్. ఏదైనా ఒక వల్నరబిలిటీ ఉన్నప్పుడు, అది పబ్లికలీ అవైలబుల్గా ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా హ్యాకర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఆ వల్నరబిలిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. బట్ ఈ ప్యాచెస్ అనేవి అప్లై చేసుకోవడం వల్ల అటాకర్స్ అంటే ముందు ఆ అప్లికేషన్ని కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సర్వీసెస్ కానీ మనం సెక్యూర్గా ఉంచగలుగుతాం. అటాకర్స్ అనేవాళ్ళు ఆ వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో మనం సెక్యూర్గా ఉంటాము. ఇంప్రూవ్ స్టెబిలిటీ అండ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్కి సంబంధించి క్రోమ్లో ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుంది, హై సిపియు యూటిలైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఈ సిస్టమ్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కానీ, స్టెబిలిటీకి సంబంధించి కానీ ఫిక్సెస్ కూడా అప్లై చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, స్టెబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. ఎన్ష్యూర్ కంప్లయన్స్ విత్ సెక్యూరిటీ పాలసీస్ ఆర్ రెగ్యులేషన్స్. సో ఈ సెక్యూరిటీ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా యూజ్ చేసే విధంగా కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ వర్షన్స్లో ఏవైనా ఈ కంప్లయన్స్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వకపోయినా, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా లేటెస్ట్గా వచ్చే అప్డేట్లో మాత్రం ఈ కంప్లయన్స్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుంటూ ఉంటారు. యాడ్ న్యూ ఫ్యూచర్స్ ఆర్ ఎన్హాన్స్మెంట్స్. లేటెస్ట్గా కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తారు, అంటే ఎన్హాన్స్మెంట్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, లేదంటే కొత్తగా వచ్చే ఆప్షన్స్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ కూడా ఈ అప్డేట్స్ ద్వారా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే వెన్ మైక్రోసాఫ్ట్ రిలీజెస్ ఏ విండోస్ అప్డేట్ దట్ ఫిక్సెస్ ఏ 0-day వల్నరబిలిటీ ఎక్స్ప్లాయిటెడ్ బై హ్యాకర్స్, దట్స్ ఏ సెక్యూరిటీ ప్యాచ్. సో ఈ మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ అప్డేట్స్ రిలీజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 0-day వల్నరబిలిటీని హ్యాకర్స్ హ్యాక్ చేస్తూ ఉంటే, ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే, అలాంటి 0-day వల్నరబిలిటీని ఫిక్స్ చేస్తూ లేటెస్ట్గా అప్డేట్స్ అనేవి ఇస్తారు. సో ఈ అప్డేట్స్ అనేవి మనం అప్డేట్ చేసుకోవడం ఒక ప్యాచ్ అనేది అవుతుంది. సో ఈ అప్డేట్స్ అనేవి మనం చేసుకుంటూ ఉంటే మనకి ఆ 0-day వల్నరబిలిటీకి మనం ప్యాచెస్ అనేవి అప్డేట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఈ 0-day వల్నరబిలిటీ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.